ఎన్నికలకు ముందు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధినేత దగ్గర నుంచి నాయకుల వరకు చేసినటువంటి కామెంట్లు వారికి సంబంధించి దత్తపుత్రుడని పెళ్లిళ్ళని ఎక్కడికి పోయినా కూడా వీటినే మాట్లాడాడు. వాళ్లే కాదు, సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తమకు న్యాయం జరగాలని చెప్పి దువ్వాడ వాణి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తుందో ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఆయన కూడా చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా ఆయన అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, మిగిలిన వాళ్ళ గురించి ఇలాంటి అంశాలపైన ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏమంటున్నారో కూడా ఒకసారి మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలు ఉన్నారు, నేను 3 చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు 3 చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రబుద్ధుడు. 3 నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. నా జీవితంలో నేను 2 రోజులు మరేం చేస్తాను. పవన్ కళ్యాణ్ చేసింది 2వ వివాహం, 3వ వివాహం కరెక్ట్ అని నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగంటాను. నా పరిస్థితులు నాకేలా దాపురించాయి, ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకేంటి తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి, అందుకే రామారావు గారి జీవితం నేను వివాహానికి వచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను, అందుకు నేను వివాహం చేసుకోవాలా. ఇది సో పవన్ కళ్యాణ్ గారు 3 వివాహాల గురించి వైజాగ్ లో మాట్లాడినప్పుడు ఇక్కడ మహిళల పరిస్థితి ఏంది, ఈ రకంగా మాట్లాడితే అని చెప్పి మాట్లాడిన ఆయన ఇవాళ మరి తత్వం బోధపడిందా లేకపోతే అప్పుడు మాట్లాడింది తప్పనుకుంటున్నాడా ఏంటి? కిరణ్ రాయల్ గారు, ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు మాట్లాడుతున్న మాటలకి చూస్తే ఏమనిపిస్తుంది సార్? మంచి వీడియో పెట్టారు సార్, అప్పుడు ఇప్పుడు అనేసి. యాక్చువల్లీ మనం మాట్లాడుకో అవసరం ఉంది సార్ దీని మీద. డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారిని బతుకుంటే ఏమండి ఆవిడ వచ్చిన సినిమా తీసేటారు మన దువ్వాడ శ్రీనివాస్తో. వీళ్ళ పార్టీలో సజ్జల, విజయసాయి రెడ్డి, అంబటి, ఈయన మహానుభావుడు ఇప్పుడు కొత్త లేటెస్ట్ హీరో, ట్రెండింగ్ స్టార్, వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. వీళ్ళు గులకరాయ గారి నుంచి కోడికత్తి వరకు మొత్తం డ్రామాలాంటి యాక్టర్లు, క్యారెక్టర్లు మొత్తం మీ పార్టీలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన మాట్లాడతాడు. ఈయన రకరకాలుగా మాట్లాడి రెచ్చగొట్టి వాక్యాలు చేయడానికి గతంలో మనం చూసుంటాం. ఇంకా ఎక్కువ మాట్లాడాడు, చాలా ఎక్కువ మాట్లాడాడు సార్. అంటే ఇప్పుడు ఈయన ప్రజలు దాంతో కొట్టాలి, అందుకు వాడే కూతురు దాంతో కొట్టాలి, నువ్వు చేసిన పనికి నువ్వు మమ్మల్ని అంటావా? అసలు ఆయన ప్రెస్ మీట్ చూసే నాకు టీవీలో చూసాడు, చాలా బాగా వేసింది. అంటే ఆమెకు సెక్యూరిటీ కావాలి సార్ ఖచ్చితంగా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇందాక శిరీష్ గారు చెప్పినట్టు ఆమెకి ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇతను పోలీసుల ముందే రాట్లు ఎత్తుకొని బయటకు వచ్చాడు, పోలీసుల ముందే కొట్టడానికి. అంటే దేనికైనా దిగజానికి మొన్నటి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న భ్రమలో లేడు మా నాయకుడిలాగా. జగన్మోహన్ అనుకుంటున్నాడు ఇంకా నేనే ముఖ్యమంత్రి అనేసి, ఈయన అనుకుంటున్నాడు. వీళ్ళందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు సార్, అధికారం పోయి 2 నెలలు అవుతుంది. వీళ్ళందరూ ఇంకా మేమే ముఖ్యమంత్రి మేమే అనుకుంటారు, తెలియట్లా. అడవి కట్టెత్తుకొని బయటకు వస్తున్నాడు సార్. ఒకటి పాపం ఎవరి మెరదు, కర్మ రిటర్న్స్. ఇతన్ని ఇంకా ఈడు వాడు అనే స్థాయి కూడా మాట్లాడగలుగుతాం మేము, కానీ మా సభ్యత్వం అది కాదు కాబట్టి ఇతను అతను అంటున్నాను. ఇతను మాట్లాడిన మాటలు అన్నీ కాదు. ఇతను 1 సంవత్సరం క్రితం పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి వాళ్ళు ముఖ్యమంత్రి మాట్లాడితే, మేము మాట్లాడితే మాకందరికీ ఏదో చూపించి రకరకాల కామెంట్లు చేసినాడు. ఇప్పుడు ఇతని బుద్ధి ఏమైంది, ఇతని క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు ఇతని ఆ శ్రీకాకుళం జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు, అక్కడున్న మహిళలు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఇతన్ని దేంతో కొట్టాలి అడుగుతున్నాం సార్, వాస్తవం. ఎందుకంటే అంత బాధపడే విధంగా మమ్మల్ని ఆ రోజు మాట్లాడాడు. ఈరోజు అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంది? ఒకటే సార్, మనం చేసే దొరకకుండా సేపు ఎవడైనా సరే కింగే, దొరికితేనే మన తర్వాత ఇలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరి పరిస్థితిలో మనం చూస్తున్నాం. గత స్టార్టింగ్ గంట అరగంట ఒక ఆయన సజ్జల కానివ్వండి, మొన్న తాత, ఇప్పుడు లేటెస్ట్గా ఈయన, ఒకరు కాదు ఎవరు పడినా ఇదే పనులు ఉన్నారు. ఉంటే ఇలా, లేదా మండలంలో రౌడీసం, అలా 2 రకాలు. ఒకటి ఈ రకం, ఆ రకం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వచ్చి మళ్ళీ మాకు రాష్ట్రం గురించి ఆయన మాట్లాడతాడు. ఈ రాష్ట్రం అధోగతి అయిపోయింది, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి, రాష్ట్రంలో ఇది కావాలి అంటారు. అసలు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనుకుంటే వీళ్ళు చేసిన అరాచకాలు
వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, వీళ్ళు చేసిన హత్యాలు, వీళ్ళు చేసిన కిడ్నాపులు చూస్తే 2019 తర్వాత ఎన్నికల తర్వాత 2020లో రాష్ట్రపతి పాల్గొట్టాలి, 3 నెలలకి పెట్టి ఉండాలి. అలాంటి పనులు చేశారు 3 నెలల నుంచి. అంటే కిరణ్ గారు ఇంకొకటి కూడా ఆమె వాణి గారు ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు, కానీ ఆమె చాలా క్లియర్గా అడిగింది. సో పార్టీ సంబంధించి కూడా దీనిపైన ఎందుకు రియాక్ట్ కావట్లేదు, ఎందుకు వారికి అందరికీ తెలుసు. గతంలో ముఖ్యమంత్రి దగ్గరికి కూడా ఆయన మాట్లాడాడు, టికెట్ కోసం నాకే కావాలని చెప్పి వెళ్ళింది, అప్పట్లో లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటామని బెదిరించింది, తర్వాత నేనే చెప్పాను, ఒప్పించి టికెట్ ఇప్పించాను, తర్వాత మళ్ళీ సర్వేలు చూశాక నాకు ఇచ్చారు అని చెప్పి ఆయనే చెప్పాడు. సో అయితే ఈ పంచాయతీ అప్పట్లో ఉంది. తర్వాత డీజీపీ దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాలని చెప్పి మాట్లాడింది, మాకు అన్యాయం జరుగుతోంది, మా కూతుర్ని రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి అప్పట్లో, ఎందుకు మాకు న్యాయం జరగలేదు అప్పుడు కూడా, ఇప్పుడైనా ఎందుకు ఆయన్ని ఇట్లా ప్రోత్సహిస్తున్నారు, అసలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కూడా అడుగుతుంది. సో మహిళల గురించి లేకపోతే మొబైల్ ఫోన్ ఇట్లా అన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతాము, పోలీసులు వస్తారు ముందుకని చెప్పి, అప్పట్లో కూడా ఈ ఎపిసోడ్ జరుగుతున్నా లేదా ఎంత జరుగుతున్నా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సార్ ఆ పార్టీలో సూత్రాలు ఇవి, వాళ్ళ పార్టీలో మేనిఫెస్టో ఇవి నాకు తెలిసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే హత్య, మానభంగం, రేపులు, మర్డర్లు, హత్యాలు, దౌర్జన్యాలు, రౌడీలు, ఇవన్నీ వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ఉన్నదే చేస్తారు. వాళ్ళు కొత్తగా చేయట్లే కదా, మేనిఫెస్టోనే చేస్తారు. ఇప్పుడు ఆ రోజు డీజీపీ ఎవరండి, ఆయన పరమ భక్తుడు జగన్మోహన్ రెడ్డికి. ఆయన మర్డర్ చేసి జగన్ ఫోటో పెట్టుకోకపోతే చచ్చిపోయిన కుటుంబం మీద కేసులు పెట్టేవాడు. అలాంటి డీజీపీ గత ప్రభుత్వంలో ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి చంపేసి పబ్లిక్ మర్డర్ చేసి కొరియర్ చేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని తిరిగాడు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారు సార్, ఎలా పట్టించుకుంటారు? ఈరోజు చెప్తున్నా చూడండి సార్, మంచి ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా ఈమెకు న్యాయం జరుగుతుంది, పోలీస్ సెక్యూరిటీ కూడా ఇస్తారు. ఈ దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ జరుగుతుందో దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ప్రజలు కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆవిడ చెప్పింది, దీన్ని మనం టీవీలో చూసుకుని నాకు బాధగా ఇస్తామని చెప్పడంతో కూడా ఒకే మాట చెప్తున్నా సార్, ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ క్యాడర్ కానీ లేదా వాళ్ళ విజయసాయి రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి గాను ఒక బ్యాచ్ రెడ్లతో 6 మంది వీళ్ళెవ్వరు కూడా స్పందించట్లేదు. ఎందుకు అంటే స్పందించట్లేదంటే ఒకవేళ ఈయన దగ్గర వాళ్ళ చిట్టా ఏమైనా ఉందో లేకపోతే వాళ్ళ చిట్టా ఈయన దగ్గర ఉంది చెప్తా, కానీ ఒకటే చెప్తున్నా సార్, అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతని మీద పెద్ద నాయకుడు ఏం కాదు, అతని కాన్స్టిట్యూషన్లో మేడం ఇప్పుడు 5 సార్లు ఓడిపోయినాడు అతని మీద చరిత్ర కూడా, రాజకీయ చరిత్ర కూడా ఏం లేదు. కానీ పార్టీ సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆ పార్టీలో ఉన్న పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూస్తున్నారు. ఈ స్టార్టింగే సార్, 60 రోజులు ప్రభుత్వం వచ్చి ఇంకా చూడండి, ఇంకా పోను ముందుంది ముసల పండగ, ఇంకా మొత్తం అన్ని చాలా వస్తాయి బయటికి. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఇన్ని చేసినా తొక్కేశారు. వీళ్ళకున్న కొన్ని మీడియా పవర్తో, వీళ్ళకున్న కొంచెం మ్యాన్ పవర్తో, డబ్బు పవర్తో, పోలీస్ పవర్తో చాలా జరిగినా బయటికి రాకుండా తొక్కేసే సందర్భాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీలాంటి వారు ప్రజలు చూపించాలి, వాస్తవాలు తెలియాలి, ఎవరు ఏమిటి చూపించే అవసరం ఉందని చెప్తున్నాను సార్. రైట్. శిరీష్ గారు, ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో వైజాగ్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు మహిళల గురించి మాట్లాడిన అన్ని అంశాలు విన్నారు కదా. స్త్రీమూర్తులు అసలుకి ఏమైపోతారు, అసలు స్త్రీమూర్తికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి, అసలు భర్త ఏ రకంగా ఉండాలి, శ్రీరామచంద్రులాగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న సోదరులు చెప్పారు కదండి, దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టు. అయితే మీరు అన్నట్టు రాష్ట్రంలో గాని దేశంలో గాని 1, 2, 3 పెళ్లిళ్ళు చేసుకొనివ్వండి, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ అంతా తీసుకుందాం, ఆయన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి అంత సెటిల్మెంట్ చేసి చేసుకున్నారు. అలాగే 2వ భార్య 3వ భార్యను చేసుకున్నారు. రేణు దేశాయ్ గారు ఎవరిలా ఎక్కలేదే. ఈయన 1 కాదు 2 కాదు 20 చేసుకోమనండి దువ్వాడ శ్రీనివాస్ గారిని, ఒక ప్రాపర్ వేలో చేసుకోమని. నిజంగా ఆయన భార్యని అంత టార్చర్ పెట్టుంటే, కానీ రోజు మాకేంటి ఈ సినిమా టీవీ లేస్తే ఇంకోటి లేకుండా, మాట్లాడడానికి ఇంకోటి లేకుండా. అయితే ఇక్కడ మాత్రం ఒకటి నిజం, అనవసరంగా వాళ్ళ పర్సనల్ ఇష్యూని ఆయన రాజకీయ రంగు పులిమి ఇంకా ఆయన మీద ఏదో దాన్ని ఏమంటారు సానుభూతి తెచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ టెక్కల ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు ఆలోచించాలి. మొహం మీద ఉయ్యాలి ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా రేపు ఉదయం వాళ్ళని ఎవరి ఇంటికైనా పిలవగలరా? పిలవకూడదు. ఒక ఆడపిల్లని భార్య, ఇంకా ఆమె భార్య స్థానంలోనే ఉంది వాణి గారు. ఆమెని కనీసం కూతురు, కడుపు పుట్టిన కూతుర్ని ఆయన మాట్లాడిన మాటలు వాడిని ఇంకా
అతన్ని ఇంకే ఆడపిల్ల అయినా ఆయన దగ్గర కూర్చోగలదా, అలా ఇంకే ఆడపిల్ల అయినా ఆయన ఎమ్మెల్సీ ఆయన దగ్గరికి వెళ్ళగలదా? మన సమాజంలో ఆయన రేపు వెలివేస్తే ఇంక అంతకన్నా పెద్ద పనిష్మెంట్ అక్కర్లేదు. కానీ సిగ్గులు లేకుండా మీరు అన్నారే అవంతి శ్రీనివాస్ గారు గాని, గోరంట్ల మాధవ్ గాని, అందరికన్నా ముందు ఆయన ఎవరండి అంబటి రాంబాబు గారు గాని, వీళ్ళు ఇష్యూస్ అయినప్పుడు అధికారంలో అదే ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఇమీడియట్ గా పార్టీ నుంచి తీసి పడేసేవాళ్ళు. గతంలోని ఇలాంటివి కాకపోయినా ఒక అధికారుల మీద ర్యాష్ గా బిహేవ్ చేశారని అప్పట్లో కేసినేని నాని గాని గాని, బోండా ఉమా గారిని గాని, చంద్రబాబు నాయుడు ఎలాంటి చీవాట్లు వేశారో మనం అందరం చూసాం. అలాంటిది లేదా ఆడపిల్ల ఇష్యూ, ఏ అక్క చెల్లెమ్మల గురించి జగన్మోహన్ రెడ్డి రోజు మాట్లాడుతున్నాడో అలాంటి ఒక ఆడపిల్ల ఈ రోజు ఇంత ఇబ్బంది పడుతుంటే దాని మీద మాట్లాడలేదు సరికదా? వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంబటి రాంబాబు గురించి ఆ రోజు రోజా గారు గాని, ఆ వాసిరెడ్డి పద్మ గారి గురించి ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళు చేసిన కార్యక్రమాలు క్లియర్ గా మనం వీడియోలోని ఆడియోలో విన్నా కూడా సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా ఆ పార్టీ వాళ్ళని సమర్థించుకున్నారు. ఎందుకంటే మొదట్లోనే ఉన్నాను, వైసీపీ పార్టీకి కావాల్సింది నాయకులు కాదు, చెప్పినట్టు ఎంత నీచానికైనా దిరగజారి వీళ్ళు బురదలో ఉండి, పంది బురదలో ఉండి అవతల వాళ్ళకి బురద అంటిస్తాదట. అలాగే వీళ్ళు బురదలో ఉండి అవతల పార్టీ వాళ్ళు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జనసేన టీడీపీ వాళ్ళ మీద కావచ్చు, ఇవాళ అధికార పక్షంలో ఉన్న అదే పార్టీల మీద కావచ్చు, బురద జల్లే వాళ్ళకి కావాలి. కాబట్టి ఈ రోజు ఒక్కరు మాట్లాడలేదు. ఏమండి ఈరోజు రోజా గారు వాళ్ళు మాట్లాడమనండి, ఈ రోజు వాణి గారి ఉన్న ప్లేస్ లో రేపు రోజా గారికి ఎవరికి ఇబ్బంది అయితే కూడా ఇలాగే మాట్లాడతారా? మా పార్టీ వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు తప్పు చేయలేదని. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. అయితే ఇలాంటి చాలా జరుగుతున్నాయి ఈ రోజు రాష్ట్రంలో. కానీ ఆమె ఈ రోజు బయటకు వచ్చింది, మీడియా మీద అటెన్షన్ చూపించింది కాబట్టి ముందు ఆమె ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒకవేళ నిజంగా ఆమె కానీ కేసుకు వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కావచ్చు, గుడ్డు కావచ్చు, ఆయనను అరెస్ట్ చేయాలి. తర్వాత కోర్టులు తేల్చుకుంటాయి. ఆ భాష ఏంటండి? రోజు ఇదేనా మాకు 24 గంటలు? నిజంగా మీరు అన్నట్లుగా ఎవరైనా కావచ్చు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. సుబ్బారావు గారు, ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాం నిన్న జరిగిన గొడవ తర్వాత ఇవాళ కూడా ఆమె అసలు చాలా నీరసించినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, రేపు మాధురి కూడా నేను వచ్చి ఆందోళన చేస్తాను, నాకు కూడా ఇంటి దగ్గర వెళ్లే హక్కు ఉంది, నేను కూడా వెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పి కొన్ని చోట్ల మాట్లాడుతుంది. సో అదే జరిగితే శాంతి భద్రత పరంగా సమస్య వచ్చే అవకాశం ఉంది ఒకటి. ఇంకోవైపు ఆమె వాణి కావచ్చు, హైందవి కావచ్చు, న్యాయం కోసం అక్కడే ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు మనం చూస్తున్నాం దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, వారి తల్లిగారు మాట్లాడారు, వారికి సంబంధించినటువంటి గ్రూప్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరంగా ప్రస్తుతం అక్కడ పోలీసులు ఎలా యాక్ట్ చేయాలంటారు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఆయన వ్యవహార శైలి చూసిన తర్వాత చట్టబద్ధ భార్యకి వాళ్ళ పాపకి రక్షణ కల్పించవలసిన అవసరం ప్రస్తుత పోలీసుల మీద ఉంది. ఎంచేతంటే ఆల్రెడీ ఆయన దుకూరు చూస్తూ ఉంటే, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే చట్ట వ్యతిరేక చర్యలకు కూడా పాల్పడే ఆలోచన కనబడతా ఉంది. రెండోది ఆయన ఏమంటున్నా అంటే, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు ప్రాణాపాయం ఉంటుంది, నా మీద కేసులు పెడతారు, అధికార పార్టీ పోలీసు వాళ్ళని ఆమెకు అండగా పంపేసి నా మీదకి ఉసుకొల్పారు అని ప్రత్యారోపణలు చేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ డెఫినెట్ గా రాత్రి జరిగిన సంఘటనలోనే అసలు పోలీసులు స్పందించి ఈ పాటికి అతని మీద శ్రీనివాస్ మీద కేసు కట్టేసి అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అది రాడ్డా లేకపోతే కర్రా లేకపోతే ఇంకోటా వస్తువుతో మీద దాడికి వచ్చాడు కదా చంపడానికి. వాళ్ళు చెప్పారు కదా మమ్మల్ని చంపడానికి వచ్చారని చెప్పేసి అని. హత్యా ప్రయత్నం కింద వస్తుంది కదా, తినాల్సిన కట్టాలి కదా. అలానే ఓపెన్ గానే స్పష్టంగా చెప్తున్నారు కదా, మేము సంబంధాలు ఉన్నాయి, మేము కలిసి ఉంటున్నాము, వేరుగా ఉంటున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత అది క్రూయల్టీ కింద వస్తుంది కదా, 498 ఐపీసీ కింద కేసు కట్టాలి కదా. అలానే ఇలాంటి కేసులు కొత్త చట్ట ప్రకారం కట్టాల్సిన అవసరం ఉంది. అలానే చంపుదామని భయపెడతా ఉన్నారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్యామిలీలో అంతర్గత విషయాలు. ఆనాడు వాళ్ళ మిసెస్ చెప్తా ఉంది కదా, విజయవాడలో ఇలా చేశాడు, చేస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకోవాలని చెప్పేసి అని. నాకు ఒక అనుమానం వచ్చింది, ఇంకా నయం అందరూ కంప్లైంట్ కాదు సార్, ఏదో పంచాయతీ నడిచినట్టుంది, వీళ్ళు వెళ్ళి అంటే ఒకే పార్టీలో మధ్యలో కదా అని చెప్పినా పోలీసు వాళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పింది. అంటే ఇంకా ఆనాడు అధికార బలంతో వీళ్ళ మీద కేసు కట్టలే, సంతోషం కొంతవరకు. ఎందుకంటే బాధితుల మీదే కేసులు కట్టిన చరిత్ర ఉంది కదా గత 5 సంవత్సరాల్లో. కాబట్టి ఇక్కడ ఫస్ట్ జరగాల్సిందంటే పోలీసులు స్పష్టంగా
వాళ్ళ పాపకి చట్టబద్ధ భార్యకి రక్షణ కల్పించాలి. ఎస్ రెండోది, ఎవరైతే రెండో ఆమె నేను వస్తున్నాను నేను ధర్నా చేస్తానన్నదో అది ఆమె వివక్షతకు వదిలేయటమే. ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు నిర్ధారిస్తారు, లేకపోతే శ్రీనివాస్ నిర్ధారించుకుంటాడు. కానీ ఇక్కడ కుటుంబ విషయాల్ని, కుటుంబ వివాదాలని తీసుకొచ్చి రాజకీయ పరంగా చేసి రభస చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఈ రభస వాళ్ళ కుటుంబానికి మంచిది కాదు, ఆయనకి మంచిది కాదు అసలు. సరే, ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను, నోటీసులు కూడా పంపిస్తాను అనేటువంటి మాట కూడా మాట్లాడారు. సో అదే జరిగితే వారి పరిస్థితి ఏంది? సో ఇప్పుడు దాకా వాళ్ళు జరుగుతున్నట్లుగా తమ పరిస్థితి, ముఖ్యంగా కుటుంబానికి రక్షణ, అన్ని వ్యవహారాలపైన మాకు ఈ హక్కులు ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉండాల్సిన అవసరం ఆయన లేదు ఇంత దూరం వచ్చిన తర్వాత అని వారు డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్ గా చట్టము చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పటి వరకు మొదటి భార్యను వేధించేందుకు గాను గృహహింస నిరోధక చట్టం కింద, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసేసి ఆమెను మానసిక వ్యధకు గురి చేసినందుకు నష్టపరిహారం కోరచ్చు. ఆయన ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అదే హోదాలో జీవించే విధంగా ఈమె భరణాన్ని కోరచ్చు, దానికి సంబంధించిన పోషణాగారం కోరచ్చు, అన్ని చట్ట ప్రకారం కోరచ్చు. రెండో వైపున క్రిమినల్ చట్ట ప్రకారం కూడా ఆయన శిక్షార్హమైన సెక్షన్స్ అనేకం ఉన్నాయి దీంట్లో. ఇందా నేను చెప్పాను కదా 498A ఇప్పుడు బిఏ కొత్త చట్టంలో 85 కింద ఉంది, అది పెట్టొచ్చు. హత్యా ప్రయత్నం పెట్టొచ్చు, చంపడానికి ప్రయత్నం చేసేదాన్ని క్రిమినల్ ఇంటిమేషన్ పెట్టొచ్చు, లేకుంటే ఈయన వెనక ఇంకెవరున్నారో, ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద పెట్టొచ్చు. కాబట్టి ఈయన విడాకులు వేసుకున్నంత మతాన ఈయనకి చట్టబద్ధ బాధ్యతలో పోతాయనుకోవడం భ్రమ. ఆమె చట్ట ప్రకారంగా డొమెస్టిక్ వైలెన్స్ చేసుకోవచ్చు, అలానే భారతీయ న్యాయ సంహిత కొత్త ఐపీసీ ప్రకారం సెక్షన్ల ప్రకారం ఆయన అరెస్ట్ చేయొచ్చు, ఆయన వెనక ప్రోత్సహిస్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి చట్ట ప్రకారంగా చేయవలసినవి పోలీసు వాళ్ళు సక్రమంగా గతంలో కాకుండా ఇప్పుడు వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తూ వాళ్ళకు మొదటి భార్య పిల్లకి, చట్టబద్ధమైన భార్యకి రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. అంతే తప్ప దీన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేసేసి, లేదంటే బట్ట కాల్చి ప్రతిపక్షాల మీద, అధికార పార్టీ మీద వేసేసి వాళ్ళే ఇచ్చేసారంటే వాళ్ళేమి ఇంకోళ్ళని తీసుకొచ్చి నీకు అప్పచెప్పలేదు కదా, లేదంటే మీ ఇంట్లో గొడవకి వాళ్ళు కారణం కాదు కదా. ఇది ఈనాడు కొత్తగా పోనీ నువ్వు ఓడిపోయిన తర్వాత వచ్చిన గొడవ అంటే అంతకన్నా కాదు కదా. కాబట్టి ఆయన కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని రాజకీయం చేసి రభస చేసి ఆభాస పాలవ్వకుండా గౌరవప్రదంగా సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి గొప్పలు చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఆయన ఏం చెప్పాడు? మా తండ్రి గారు రైల్వేలో పనిచేసేవాడు అండి, మాకు పెద్ద స్థితివంతులమైన కుటుంబం కాదని చెప్తున్నావు నువ్వు. స్థితివంతులు కానాడు నాకు ఇల్లు కొన్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను, ఇవన్నీ ఆస్తులు ఎలా చెప్తున్నావు? నీకు ఎలా వచ్చినాయి అంటే పరోక్షంగా నువ్వే దొరుకుతున్నావు కదా. నేను చెప్పాను 6 కోట్ల రూపాయలు ఇల్లు వాళ్ళకి వదిలేశాను, నేను కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. రాజకీయాల నుండి అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు అక్రమాలకు పాల్పడ్డావని పరోక్షంగా నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. కాబట్టి ఇలా మీడియా ముందుకు వస్తే అనేకమైన లేనిపోని అన్ని కూడా వెలుగు చూస్తాయి. ఆయనకే అబాస్ పాలై జనంలో తలెత్తుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుద్దనే విషయాన్ని ఆయన గమనించి ఏమనంటే చట్ట ప్రకారంగా వెళ్ళాలి తప్ప మీడియా ప్రెస్ మీట్లు పెట్టేసి లేనిపోయిన అపనిందలు వాళ్ళ మీద చేయడం కరెక్ట్ కాదు. ఇది ఆయన భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. రైట్. శిరీష్ గారు, ఫైనల్ గా మీరు కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఉమ్మడి జిల్లాకి ప్లస్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఫైనల్ గా అక్కడ భద్రత కావచ్చు లేదా వారి విషయంలో లీగల్ గా వాళ్ళు ఫైట్ చేసేటువంటి పరిస్థితి, లేకపోతే ఆయన ఏదో నోటీసులు ఇస్తామంటున్నారు, తర్వాత దాన్ని ఎలా అయినా ఎదుర్కొంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారి విషయంలో అక్కడ పోలీసులు ఈ వరకే సీరియస్గా యాక్ట్ చేస్తుంటే బాగుండేది అనేది సుబ్బారావు గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఏదైనా తప్పులు జరిగినప్పుడు ప్రశ్నించారు, లేకపోతే ముఖ్యంగా కేసులు ఫైట్ చేసినటువంటి వారు కాబట్టి ఈ విషయం పైన ఇట్లా తాస్తారం కూడా కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? మీరు ఈ మధ్య చూస్తుంటారండి, ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, ఆయన దగ్గర ఒక గన్ ఉంది, నాకు లైసెన్స్ కావాలి అని చెప్పి ఆయన అప్లై చేస్తాడు. దయచేసి ముందు పోలీసులు ఆ గన్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పాలండి. ఇలాంటి వాడికి లైసెన్స్ ఇస్తే అదేదో పిచ్చివాడి చేతికి గొడ్డలు ఇచ్చినట్టే.
ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్తాడు. ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టాడంటే ఆయన ఫుల్ స్టోరీ, వాళ్ళ నాన్నగారి స్టోరీ, ఇవన్నీ మనకెందుకండి? ఈ రోజు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు లేదా వాళ్ళ వైఫ్ ని మనకు కావాలి. రెండోది, దయచేసి రేపు ఆవిడెవరో సెకండ్ వైఫ్ అంటారా సంథింగ్ ఆ రిలేషన్ లో ఉన్న ఆవిడ ఈమె ఇవాళ కూర్చున్నారని చెప్పి పోటీగా వచ్చి కూర్చుంటదంట. అది మాత్రం లైవ్ చేసి రేపు ఎవరు లైవ్ ఇవ్వకండి, ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఇంకా మనకి రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేనట్టు 2 రోజులు అక్కడ ఇష్యూ కూడా రాకుండా చూసుకోవాలి మేడం. ఎందుకంటే పోలీసులు ఖచ్చితంగా చూసుకోవాలి. అసలు ఆమెను అక్కడ కూర్చొని ఇవ్వకూడదు. ఆమె ఎవరైనా కూర్చుంటారు అక్కడ. ఈమె భార్య లీగల్ గా ఈ రోజు షీఈ్ ద వైఫ్, షీ హాజ్ ఎవ్రీ రైట్. ఆయన ఆమెను వదిలేశాడు, ఆయనే చెప్తున్నాడు. లీగల్ గా విడాకులు ఇవ్వకుండా ఆమె బాధ్యత తీసుకోకుండా 3 సంవత్సరాల నుంచి ఆమెని డొమెస్టిక్ గా గృహహింస పెడుతున్నందుకు ఆమె భార్యగా ఆమెకు ప్రతి హక్కు ఉంది ఆయన ఇంటి ముందు చేయడానికి. ఒకళ్ళు లేకపోతే పోలీసులు చూసుకుంటారు. బట్ రేపు ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు ఆమె వస్తుంది అంటున్నారు. ఆమెకు మాత్రం కూర్చునే హక్కు లేదు. కూర్చున్నా దయచేసి ఒకవేళ అక్కడ ఏ మీడియా గానీ ఆమె మానాన్ని ఆమె వదిలేస్తే